పెట్టలే కొంచెంసేపు మాకు బాబు గర్భవతి మాకు తెలుసు. మాకు కాళ్ళు వాపులు వచ్చేసినాయనేసి మేము ప్రైవేట్ హాస్పిటల్లో చూపించినాము. అక్కడ చూపించి ఐరన్ బాటిల్ పెడితే నార్మల్ అయిపోతుంది, వాపు రాదని చెప్పినారు. మాకు అది చెప్పినారు. మళ్ళా తర్వాత ఒకసారి బేసారం ఒక ఐరన్ బాటిల్ పెట్టినారు. మళ్ళీ శనివారం నాడు ఒక ఐరన్ బాటిల్ పెడతాము, తీసుకురండి అన్నారు. శనివారం నాడు ఐరన్ బాటిల్ పెట్టుకోవాలమ్మా, మీరు నువ్వు తలదూకొని మూతి కట్టుకొని నువ్వు బయలుదేరు, నేను టైం 7:30 అయిపోతా ఉంది, బయలుదేరమా, నువ్వు పోయేకాడికి 9 అవుతుంది, అది పోయేకాడికి సరిపోతుంది అని చెప్పినాను. ఏ ప్రైవేట్ హాస్పిటల్ చూపించినారు? ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఏది? చెప్పు. అది బంగారుపల్లము ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా. ఆ నెంబర్ కావాలంటే కూడా నేను ఇస్తాను. మళ్ళీ ఏం జరిగింది? మళ్ళా శనివారం నాడు 7:55కి ఆమెకు ఒకసారి వామిటింగ్ అయింది. వామిటింగ్ అవుతానే కళ్ళు తిరుగుతా ఉంది ఆయన అంటే నేను పోయి చేయి పట్టుకొని సరే అమ్మ ఇంట్లోకి అనేసి చేయి పట్టుకునే కాడికి ఫిట్స్ వచ్చేసింది. ఫిట్స్ వచ్చే కాడికి సరే ఒకసారి వచ్చింది, మేము కొంచెం అట్లా కెపాసిటీ అని వాళ్ళ ఆటోలో పెట్టుకొని పోదామంటే మొన్నంగా ఎక్కువ అయిపోయింది. ఎక్కువ అవుతానే ఏం చేసినామంటే అంబులెన్స్కి ఫోన్ చేసినాం. 108కి ఫోన్ చేసి నేను అంబులెన్స్లో బంగారుపల్లి హాస్పిటల్కి ఎత్తుకొని పోయినాను. బంగారుపల్లి హాస్పిటల్లో ఇక్కడ అయ్యేలేదు, చిత్తూరుకి తీసుకొని పోమని. చిత్తూరులో మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అనేసి మమ్మల్ని అడిగినారు. కాదు సార్, ఎంత చదువుకుంటా ఉంది, ప్రెగ్నెంట్ కాదు అని మళ్ళా 4 మాటలు అడిగినారు. ప్రెగ్నెంటే కాదు, 10th ఈసారి 11వ నెల ఎగ్జామ్ కంట్రోల్ ఎగ్జామ్ రాసింది కదా, దానికి కూడా హాల్ టికెట్ తీసి రాసింది. అది నేను సార్కి చెప్పినాను. మళ్ళీ వాళ్ళు ఏమిటంటే అల్ట్రా స్కానింగ్ తీసినారు. అల్ట్రా స్కానింగ్ తీసుకెళ్ళి మాకేం చెప్పలేదు డాక్టర్లు. పక్కన అక్కడ పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు రాసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి వీళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చారు. నాది పోయి అడ్మిషన్లోనే ఫోన్ నెంబర్ రాసుకొని వాళ్ళు ఇచ్చినారు. వాళ్ళు ఫోన్ చేసి నన్ను పిలిపించినారు. నువ్వు ఒకసారి రా, నీతో మాట్లాడాలని అన్నారు సార్. సరే నేను అడిగి పోయినాను. మీ అమ్మాయి 8 నెలలు ప్రెగ్నెంట్ అంటే మీకు తెలియదని. మాకు ఏది తెలీదు, ఇక్కడికి వచ్చేంతవరకు మాకు తెలియదు అని చెప్పి సరే వెంటనే మేడం ఫోన్ చేసింది డెలివరీ వార్డుల నుంచి, మీరు గర్భానికి రావాలి, బిడ్డకి ప్రాణస్థితి ఎక్కువ ఉంది. సరే నేను వీళ్ళతో మాట్లాడి సరే సార్ అక్కడ ఫోన్ చేస్తున్నారు, నేను పోయి మాట్లాడేసి మళ్ళీ మీ తగ్గొచ్చి నేను మాట్లాడతానని చెప్పేసి ఆడికి వెళ్ళినా. ఆడికి పోతానే బిడ్డ బతికే సూచన మాకు కనపడలేదు. బిడ్డని తల్లిని వేరు చేసే దొరుకులు మేము చెప్పలేము. మీరు సంతకాలు పెడితే తల్లి బిడ్డని వేరు చేస్తాము, ఆపరేషన్ చేసి మీరన్నీ ఓకే చేసి సంతకాలు పెడితే ఏదో తల్లి ప్రాణం మనం బతికిస్తామని వాళ్ళు చెప్పినారు. సరే తల్లి ప్రాణం మనం బతికి నేనేసి మేము సంతకాలు పెట్టినాం. డాక్టర్లు అడిగినాక ప్రాణశక్తి అన్నాక మేము సంతకాలు పెట్టడం తప్పదు, పెట్టినాం. ఆపరేషన్ చేసినాం. 4:30కంతా వాటికి వాళ్ళకి ప్రాణశక్తి ఇద్దరికి తల్లి బిడ్డకి ఎక్కువ అయిపోయింది అని చెప్పారు. మేము ఇట్లా అనుకోలేదు. సరే ఇటు నుంచి వాళ్ళు వచ్చినారు, సిఐ సార్ వాళ్ళంతా, ఎస్ఐ మేడం వాళ్ళంతా వచ్చినారు. సరే వెహికల్స్ మాట్లాడిచ్చినారు. వెహికల్ ఎత్తుకొని పోయినాము. తిరుపతికి నైట్ 11:30కి పోయినాము. ఇక్కడ నుంచి ఎక్కించుకొని నైట్ ఆడికి పోయినాము. ఆడికి చూపించినాము. అక్కడ కూడా వాళ్ళు గ్యారెంటీ చెప్పలేదు, మేము బాగా చేస్తామని గ్యారెంటీ చెప్పలేదు. మీరు సంతకాలు పెడితేనే మేము ట్రీట్మెంట్ చేస్తామని. సరే పెడతాము, మీరు ట్రీట్మెంట్ చేయండి అనేసి సరే పెట్టినాము. ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు. నిన్న 12 గంటల వరకు మాకు ఏమీ చెప్పలేదు. 12 గంటల తర్వాత డాక్టర్ పిలిచినాడు. ఇట్లంతా మీ పాప పరిస్థితి ఎక్కువగా ఉంది, హార్ట్ బీట్ కూడా తగ్గిపోయింది, హార్ట్ బీట్ 100 ఉండాలి, 40-30కి వచ్చేస్తూ ఉంది, నేను సర్జరీ చేస్తూనే ఉన్నాను, హార్ట్ బీట్ కొడుతూనే ఉన్నాను, మీరు ఏదానికి మళ్ళీ ఒక సంతకం పెట్టాలని. సరే అట్లా కూడా చేయండి, సంతకం పెడతానని హార్ట్ బీట్ కొడుతూనే ఉన్నారు. మా ముందరనే 10 సార్లు కొట్టినాడు హార్ట్ బీట్. నన్ను అక్కడే పెట్టుకున్నాడు. 3 మంది హార్ట్ బీట్ కొడతానే ఉన్నారు. నన్ను అక్కడే పెట్టుకున్నారు లోపలిని. అమ్మాయి తానే పెట్టుకున్నారు. అమ్మాయి తా పెట్టుకుంటా అంటే కూడా మళ్ళీ నాకు డౌట్ వచ్చేసింది. డౌట్ వచ్చి సార్ని అడిగితే ఏమో నాకు క్లారిటీ చెప్పండి సార్, ఏమైంది ఎట్లా అంటే ఏం లేదు,
మేము హార్ట్ బీట్ కొడుతూ ఉన్నాము, మేము చూసి నిదానంగా చెప్తామని. మళ్ళీ మా తర్వాత మా సిస్టరు పాప, ఆ సిస్టర్ అంటే వరుసగా సిస్టరు అక్కడ తిరుపతి అమ్మాయిది, ఆ అమ్మాయి ఆడికి వచ్చింది. ఆ అమ్మాయి పోయి అడిగితే ఏమని మా తల్లిదండ్రికి మేము ఎట్లా అని చెప్పేదని మేము చెప్పలేదమ్మా, మీకు చెప్తాము ఒక 5 నిమిషాలు ఉండి రండి అని చెప్పినారు. మళ్ళీ మాకు వచ్చిన మాట సరేమ్మా మాకు చెప్పలేదు కదా, మీరు పోయి అది ఏం చెప్పినారో కనుక్కోండి అంటే ఆ అమ్మాయి మళ్ళా పోయి మాట్లాడి మళ్ళీ మమ్మల్ని పిలిపించినారు. మాడిపోయినట్టు మేము పాప ప్రాణాలతో ఆడికి చెప్పింది ఇదే సత్యం. అనుమానం ఉంది మాకు 3 పైన అనుమానం. నవీను, విజయ్, విజయ్లో విజయ్, మళ్ళీ వచ్చి హరిత, వాళ్ళకి సపోర్టు ఆ అమ్మాయి మంజు, విజయ్ గారి తమ్ముడు మంజు, ముగ్గురు. ఈ బాబు చెప్తా చూడండి సార్, ఒకసారి డౌన్ చేయండి. మీరు ఫ్రీజర్లో పెట్టుకోండి, మాకు న్యాయం జరిగితే మాత్రం బాడీ ఇవ్వండి, మేము పుచ్చుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్ల ఉన్నాడు, మగబిడ్డ బాగున్నాడు, వానికి తండ్రి ఉన్నాడు, ఎవరు చెప్తారు చెప్పండి? ఇప్పుడు నేనే అంటాను, రేపు వాడు పెద్ద తండ్రి నా కొడుకు నేను అంటాను, నేను కాదు ఎవరు అనొచ్చు, ఓకేనా? బట్ తప్పుగా అనట్లేదు, ఎవడో అంటాడు, బట్ వానికి తండ్రి ఎవరు చెప్తాం? మేము చెప్పే కాదు కదా, వీళ్ళు చచ్చిపోవాలి మళ్ళీ అంతే, ఓకేనా? చూడు ఇట్లా పుట్టాడు అబ్బా పిల్లడు అని చెప్తే వాళ్ళకి ఒక గిల్టీనెస్, ఓకేనా? మాకేమంటే బాడీ తీసుకెళ్ళిపోండి, ఇది సెకండరీ కేసు, నాట్ ఈవెన్ ఫస్ట్ కేసు, ఓకేనా? మీరు బాడీ తీసుకెళ్ళిపోండి. మూడోది చూడండి, ఓకే చూడండి, 3వ కేసు అంట. మాకొద్దు బాడీ, మీరు తీసుకెళ్ళి ఫ్రీజర్లో పెట్టుకోండి, మాకు న్యాయం చేద్దామో బాడీ ఇవ్వండి, అంతవరకు మాకొద్దు, ఓకేనా? వాటి డిఎన్ఏ టెస్ట్ చేసుకోండి, వీళ్ళు చెప్పారు కదా అగెనిస్ట్లో ఎవరున్నారో మొత్తం అంతా, వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేసుకోండి, పాపదంతా బిలోన్ చేసుకోండి, తర్వాత బాడీ ఇవ్వండి మాకు, ఓకేనా? అంతవరకు మాకొద్దు, మీరు బాడీ తీసుకెళ్ళిపోండి, అది ఎవరు వచ్చినా ఇదే ఫైనల్, ఓకేనా? ఎందుకంటే మాకు ఊరికి న్యాయం జరగాల, వీళ్ళు ఒక్కరు కాదు పాప ఉండేది, మాకు ప్రతి ఒక్క ఇంట్లో ఆడబిడ్డ ఉంది, మాకు కావాలా ఆ న్యాయం కావాలి మాకు, మీరు తీసుకెళ్ళి. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చెప్పినారు మీకు, ఏమైనా చెప్పారా? పోలీసు వాళ్ళు ఏం చెప్పలే, వాళ్ళు దానం చేసుకొని చెప్తారు, వాళ్ళు దానం చేసుకోండి మళ్ళీ మేము న్యాయం చేస్తామంటారు. దానం అయిన తర్వాత మాకు న్యాయం జరుగుతుంది. అప్పుడే వచ్చారు కానీ పట్టించుకోలేదని, మొత్తం పట్టించుకోవాలంటే మాకు వద్దు, మాకు బాడీ వద్దన్నా, తీసుకెళ్ళిపోండి, మీరు ఫ్రీజర్లో పెట్టుకోండి, మాకు న్యాయం జరిగితే బాడీ ఇవ్వండి, మేము పూడ్చుకుంటాం. వాడు కూడా రమ్మని చెప్పండి, మేము పూడ్చుకుంటాం. 3rd కేసు అంటే ఇది, అది ఓకేనా? న్యాయం జరగాల, ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో ఆడబిడ్డ ఉందన్నా, మాకు వీళ్ళకి ఒకరికి ఆడబిడ్డలేదు, మాకు అందరికీ ఆడబిడ్డున్నారు, మాకు న్యాయం చేయిపోయిందా, మీరు తీసుకుంటాం, మీరు తీసుకెళ్ళిపోండి బాడీ, మేము చేసుకుంటాం, ఓకేనా? అంటే ఎంక్వైరీ చేయమని చెప్పండి, మాకు రమ్మని చెప్పండి, మాకు న్యాయం చేయమంటే బాడీ తీసుకుంటాం. లేదు మాకు వద్దు, బాడీ వద్దు, మీరు తీసుకెళ్ళిపోండి, మీరు ఫ్రీజర్లో పెట్టుకోండి, మాకు న్యాయం చేద్దామని బాడీ ఇవ్వండి, అంతవరకు బాడీ ఏం కావాలి, మాకు కావాలి బాడీ. ఆఫ్టర్ మాకు న్యాయం జరిగిన తర్వాత మాకు బాడీ కావాలి, అంతవరకు వద్దు, ఓకేనా? తీసుకెళ్ళిపోండి. ఎంక్వైరీ చేయమని చెప్పండి, మాకు రమ్మని చెప్పండి, మాకు న్యాయం చేయమంటే బాడీ తీసుకుంటాం. లేదు మాకు వద్దు, బాడీ వద్దు, మీరు తీసుకెళ్ళిపోండి, మీరు ఫ్రీజర్లో పెట్టుకోండి, మాకు న్యాయం చేద్దామని బాడీ ఇవ్వండి, అంతవరకు బాడీ ఏం కావాలి, మాకు కావాలి బాడీ. ఆఫ్టర్ మాకు న్యాయం జరిగిన తర్వాత మాకు బాడీ కావాలి, అంతవరకు వద్దు, ఓకేనా? తీసుకెళ్ళిపోండి. మీరు ఫ్రీజర్లో పెట్టుకోండి, మాకు న్యాయం జరిగితే మాత్రం బాడీ ఇవ్వండి, మేము పుచ్చుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్ల ఉన్నాడు, మగబిడ్డ బాగున్నాడు, వానికి తండ్రి ఉన్నాడు, ఎవరు చెప్తారు చెప్పండి? ఇప్పుడు నేనే అంటాను, రేపు వాడు పెద్ద తండ్రి నా కొడుకు నేను అంటాను, నేను కాదు ఎవరు అనొచ్చు, ఓకేనా? బట్ తప్పుగా అనట్లేదు, ఎవడో అంటాడు, బట్ వానికి తండ్రి ఎవరు చెప్తాం? మేము చెప్పే కాదు కదా, వీళ్ళు చచ్చిపోవాలి మళ్ళీ అంతే, ఓకేనా? చూడు ఇట్లా పుట్టాడు అబ్బా పిల్లడు అని చెప్తే వాళ్ళకి ఒక గిల్టీనెస్, ఓకేనా? మాకేమంటే బాడీ తీసుకెళ్ళిపోండి, ఇది సెకండరీ కేసు, నాట్ ఈవెన్ ఫస్ట్ కేసు, ఓకేనా? మీరు బాడీ తీసుకెళ్ళిపోండి. మూడోది చూడండి, ఓకే చూడండి, 3వ కేసు అంట. మాకొద్దు బాడీ, మీరు తీసుకెళ్ళి ఫ్రీజర్లో పెట్టుకోండి, మాకు న్యాయం చేద్దామో బాడీ ఇవ్వండి, అంతవరకు మాకొద్దు, ఓకేనా? వాటి డిఎన్ఏ టెస్ట్ చేసుకోండి, వీళ్ళు చెప్పారు కదా అగెనిస్ట్లో ఎవరున్నారో మొత్తం అంతా, వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేసుకోండి, పాపదంతా బిలోన్ చేసుకోండి, తర్వాత బాడీ ఇవ్వండి మాకు, ఓకేనా? అంతవరకు మాకొద్దు, మీరు బాడీ తీసుకెళ్ళిపోండి, అది ఎవరు వచ్చినా ఇదే ఫైనల్, ఓకేనా? ఎందుకంటే మాకు ఊరికి న్యాయం జరగాల, వీళ్ళు ఒక్కరు కాదు పాప ఉండేది, మాకు ప్రతి ఒక్క ఇంట్లో ఆడబిడ్డ ఉంది, మాకు కావాలా ఆ న్యాయం కావాలి మాకు, మీరు తీసుకెళ్ళి. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చెప్పినారు మీకు, ఏమైనా చెప్పారా? పోలీసు వాళ్ళు ఏం చెప్పలే, వాళ్ళు దానం చేసుకొని చెప్తారు, వాళ్ళు దానం చేసుకోండి మళ్ళీ మేము న్యాయం చేస్తామంటారు. దానం అయిన తర్వాత మాకు న్యాయం జరుగుతుంది. అప్పుడే వచ్చారు కానీ పట్టించుకోలేదని, మొత్తం పట్టించుకోవాలంటే మాకు వద్దు, మాకు బాడీ వద్దన్నా, తీసుకెళ్ళిపోండి, మీరు ఫ్రీజర్లో పెట్టుకోండి, మాకు న్యాయం జరిగితే బాడీ ఇవ్వండి, మేము పూడ్చుకుంటాం. వాడు కూడా రమ్మని చెప్పండి, మేము పూడ్చుకుంటాం.
థర్డ్ కేసు అంటే ఇది అది ఓకేనా, న్యాయం జరగాల. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో ఆడబిడ్డ ఉందన్న, మాకు వీళ్ళకి ఒకరికి ఆడబిడ్డలేదు, మాకు అందరికీ ఆడబిడ్డున్నారు. మాకు న్యాయం చేయిపోయిందా, మీరు తీసుకుంటాం, మీరు తీసుకెళ్ళిపోండి బాడీ, మేము చేసుకుంటాం ఓకేనా.